అందరికీ నమస్కారం. రాధే రాధే. ఈరోజు మనం మథురలోని గోవర్ధన పరిక్రమ గురించి మాట్లాడుకుంటున్నాం. భక్తితో వ్యయ ప్రయాసలతో మనం చాలా దూరం మథుర నుంచి గోవర్ధనగిరికి చేరుకుంటాము. ఇది ఒక పురాతనమైన కట్టడం. మనం చూస్తున్న ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు, వివిధ రాష్ట్రాల నుంచి. ఈ గుడి పేరు గిరిరాజ్ మందిర్, దానాగట్టి అని కూడా పిలుస్తారు. ఈ మందిరంలో ఫస్ట్ మనం దర్శనం చేసుకొని అటు పిమ్మట గోవర్ధనగిరి పరిక్రమ చేస్తాం. కృష్ణుడి మందిరాలు మార్గం చుట్టూ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తున్నాం భక్తులు, దేవీ దేవతలు అందరూ ఇక్కడ ఉన్నారు. వారికి నమస్కరించుకొని వారి పరిక్రమ అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ, గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చాలామందికి రామ జన్మభూమి గురించి తెలుస్తుంది, కానీ శ్రీకృష్ణ జన్మభూమి గురించి తెలియదు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేళ్ళ మీద ఎత్తుతాడు. ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుందంటే, శ్రీకృష్ణుడు ఇంద్రుడితో ఒక రకంగా చెప్పాలంటే అతన్ని వ్యతిరేకిస్తాడు. పూజ ఎప్పుడు గోవర్ధనగిరికే చేయాలి, ఇంకా ఇంద్రుడికి చేయకూడదు అని శ్రీకృష్ణుడు అక్కడున్న మథురలో ఉన్న ప్రజలందరికీ ఈ విషయం చెప్తాడు. అందుకని ఇంద్రుడికి కోపంతో థండర్ బోల్ట్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాన్ని సృష్టిస్తాడనమాట. అందుచేతనే కృష్ణుడు ప్రజలను రక్షించడానికి భయానికి ప్రజలంతా శ్రీకృష్ణుని చేరుకుంటారు. ఆ కొండ కింద వారు కూడా దగ్గర ఉన్న కర్రలతో ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశం